ఇదివరకే టాటా మోటార్స్ 2 స్టాక్స్‌గా విడిపోయింది. ఇదివరకు ఎవరైతే టాటా మోటార్స్ బై చేశారో వాళ్ళకి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అనే పేరుతో ఒక కంపెనీ షేర్ అయితే లభించింది. ఇప్పుడు నవంబర్ 12వ తారీఖున టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వేరేగా లిస్ట్ అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ కి లభిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుతాం. ఈ రోజు నవంబర్ 12న టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క షేర్ దాదాపు 28% ప్రీమియం ప్రైస్ తో లిస్ట్ అయింది. అంటే 260 రూపీస్ లో లిస్ట్ అవుద్ది అనుకుంటే అది దాదాపు 330 పైనే లిస్ట్ అయింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్ప్లిట్ అయిన తర్వాత టోటల్ వాల్యుయేషన్ కూడా చాలా వరకు పెరిగింది. రతన్ టాటాకి ఉన్న చాలా కళల్లో టాటా మోటార్స్ని రెండుగా డివైడ్ చేసి టాటా కమర్షియల్ని వేరే విధంగా గ్రోత్ చేయాలని చెప్పి ఆయనకు ఉండేది. ఇది దాదాపు 8 సంవత్సరాలు టైం తీసుకున్న ఒక లాంగెస్ట్ స్ప్లిట్ ప్రాసెస్ అనమాట. ఈ స్ప్లిట్ అయిన తర్వాత మీరు ఒకటి గమనిస్తే టాటా మోటార్స్ లో టాటా ప్యాసింజర్ వెహికల్స్ లాస్ట్ 2 days లో కరెక్షన్ అయితే టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క షేర్స్ పాజిటివ్లో ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా రతన్ టాటా కమర్షియల్ వెహికల్స్ ని వేరేగా ఉంచాలనుకున్నారు. దానికి కారణం కమర్షియల్ వెహికల్స్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా, ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువగా ఉండేది. కానీ టాటా ప్యాసింజర్ వెహికల్స్ లో R&D సంబంధించి ఎక్కువగా రీసెర్చ్ కోసము ఇతర డెవలప్మెంట్ పర్పస్ లో చాలా వరకు పెట్టుబడి అనేది టాటా కమర్షియల్ వెహికల్స్ మీద వచ్చిన లాభాన్ని వాడుకునేవాళ్ళు. ఇలా జరగకూడదు, కమర్షియల్ వెహికల్స్ యొక్క బిజినెస్ వేరేగా ఉండాలి అండ్ ప్యాసింజర్ వెహికల్స్ యొక్క బిజినెస్ వేరేగా ఉండాలని చెప్పి టాటా మోటార్స్ యొక్క మేనేజ్మెంట్ అనుకుని ఈ విధంగా చేసింది. ఇప్పుడు లిస్ట్ అయిన తర్వాత కూడా మనకి షేర్ ప్రైసెస్ అనేది అదే రిఫ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గతంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లో వచ్చిన ర్యాలీ రీసెంట్ టైమ్స్ లో కొంత ప్రాబ్లంలకి లేదా మార్కెట్ లో ఆ పర్సెంటేజ్ గ్రోత్ అనేది తగ్గుతా ఉంది. కానీ రానున్న రోజుల్లో టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క గ్రోత్ బాగా పెరగడానికి అవకాశం. దీనికి సంబంధించి మనం ఒక లాంగ్ వీడియో కూడా చేసుకో. అయితే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే నెక్స్ట్ 2-3 years లో టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క షేర్ ప్రైస్ టాటా ప్యాసింజర్ వెహికల్స్ కన్నా 2 times 3 times ఎక్కువగానే ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ టాటా PV 100 రూపీస్ పెరిగితే టాటా కమర్షియల్ వెహికల్స్ 150 to 200 రూపీస్ వరకు పెరుగుతుంది. ఎందుకు అంటే టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క సేల్స్ నెక్స్ట్ 2-3 years లో అబ్నార్మల్ గా పెరగడానికి అవకాశం. ఇది ఇన్వెస్టర్స్ గమనించగలరు.